హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీనా టాక్స్. ఈరోజు మనం నెల్లూరు నుంచి కాశ్మీర్ వరకు ఎలా వెళ్ళాలన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దానికోసం మేము ఫస్ట్ నెల్లూరు నుంచి ఢిల్లీ వరకు ట్రైన్లో జర్నీ చేసాము. అక్కడి నుంచి ఢిల్లీకి రీచ్ అయిపోయాము. ఫ్రెండ్స్, అక్కడి నుంచి కార్లో మేము జర్నీ చేసాము. లోకల్లో వ్యూ పాయింట్స్ అన్నీ మేము చూడడానికి అక్కడికి వెళ్ళాము. అక్కడే తిన్నాము. వన్ డే అంతా అక్కడే స్పెండ్ చేసుకుని అక్కడే ఆటోలో మేము వెళ్ళాము. అక్కడ లేడీ చేస్తూ ఉంది డ్రైవింగ్, చూసారు కదా. అక్కడ నుంచి రెడ్ ఫోర్ట్కి వెళ్ళాము ఫ్రెండ్స్. అక్కడ కాసేపు ఉన్నాము. అక్కడంతా చాలాసేపు ఉండి ఫొటోస్ తీసుకుని తర్వాత కుతుబ్ మీనార్ అని ఉంటుంది. అది కూడా మనం ఢిల్లీలో చూడాల్సిన ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది. నైట్ పూట వెళ్తే ఇంకా లైటింగ్ అట్లా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మీరు వీలైతే అక్కడ కూడా చూడండి. తర్వాత ఫుడ్ మనకి ఢిల్లీలో ఏ ఫుడ్ అయినా దొరుకుతుందండి. చాలా బాగుంటుంది. వేడివేడిగా బాగుంటుంది. మనకి ఏం కావాలంటే అది. అక్కడ నుంచి ఇండియా గేట్కి వెళ్ళాం. నైట్ అక్కడ చూసుకున్నాము. తర్వాత అక్కడ నుంచి రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చి ఆ రోజు నైట్ అక్కడే ఉండిపోయి మళ్ళీ తర్వాత రోజు మేము కాశ్మీర్కి మళ్ళీ జర్నీ చేసామండి. అది ఢిల్లీ టు మళ్ళీ జమ్మూ వరకు మనం ట్రైన్లో వెళ్ళాలి. ట్రైన్లో వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి జమ్మూ టు కాశ్మీర్ వరకు మళ్ళీ కార్ కానీ బస్ కానీ మనం చేసుకోవాలండి. అంతేగాని ట్రైన్ అయితే కంపల్సరీ ఉండదు. ఇప్పుడు కొత్తగా వేస్తున్నారంట, మేబీ వస్తుందేమో. తర్వాత అక్కడ నుంచి మనం అక్కడ స్టే అయిన తర్వాత అక్కడ నుంచి గుల్మార్గ్ వెళ్తామండి. అక్కడ నుంచి గుల్మార్గ్లో కూడా హార్స్ రైడింగ్ ఉంటుందండి. హార్స్ మీదే మనం ఖచ్చితంగా పైకి వెళ్ళాలి. ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. హార్స్ రైడింగే ఉంటుంది. అక్కడ కూడా వ్యూ పాయింట్స్ ఉంటాయి. స్నో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫొటోస్ తీసుకోవచ్చు మనం. అక్కడ చిల్డ్రన్స్ పార్క్ అని ఉంటుంది. ఆ పార్క్ దగ్గర ఫొటోస్ తీసుకోవచ్చు. వ్యూ పాయింట్ బాగుంటుంది అనమాట. పై వరకు వెళ్ళడానికి హార్స్తోనే వెళ్ళాలి మనం. హార్స్కి కూడా 2500 పర్ పర్సన్ కాస్ట్ చేస్తారండి. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఫ్లవర్స్ కూడా ఉంటాయి అక్కడ. చాలా బాగుంటాయి. ఎల్లో ఫ్లవర్స్, ఇంకా చాలా ఫ్లవర్స్ ఉంటాయండి. అవి చిన్న చిన్నగా ఉంటాయి. కొంచెం ఎల్లో ఫ్లవర్స్ అనేవి కొంచెం బాగా కనిపిస్తాయి. చాలా బాగుంటుంది. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా ఎంజాయ్ చేయొచ్చు వెళ్తే మాత్రం. ఫ్రెండ్స్, అక్కడే మనకి ఒక 1 డే అయిపోతుంది. అక్కడే మనం ఏదైనా తినేసి మళ్ళీ మనం రూమ్కి రీచ్ అయిపోతే ఫ్రెండ్స్, మేము తీసుకున్న అయితే హోటల్ రూమ్ ఇదండి. అది చాలా బాగుంది. అక్కడ ఫ్రూట్స్ ట్రీస్ చాలా ఉన్నాయి. అంటే గ్రేప్స్ కానీ యాపిల్స్ కానీ అన్ని ట్రీస్ ఉన్నాయి. బాగుందండి మేము తీసుకున్న హోటల్ అయితే. మేము 3 days అక్కడే ఉన్నాము. అక్కడి నుంచే రోజు మేము కార్లో మళ్ళీ మేము వెళ్ళాల్సిన ప్లేసులకి వెళ్ళాం ఫ్రెండ్స్. తర్వాత సోనామర్గ్లో కూడా మనం వెళ్ళే దారిలో యాపిల్ ట్రీస్ అవన్నీ చూపిస్తారండి. స్ట్రాబెర్రీ వెళ్ళి యాపిల్ ట్రీస్ అవన్నీ. సోనామర్గ్ కూడా మనం అట్లాగే ఫ్రెండ్స్ గుర్రం మీదే వెళ్ళాలి ఫ్రెండ్స్. తర్వాత అక్కడ కూడా సోనామర్గ్లో ఎక్కువ స్నో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడైతే ఇంకా బాగా జాలీగా ఆడుకోవచ్చు. అంత బాగుంటుందండి. ఫొటోస్ వీడియోస్ మనం అన్నీ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది వ్యూ ప్లేస్. అక్కడికి వెళ్ళే అనుభూతి మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ చేస్తే. మీరు అక్కడే మ్యాగీ అన్నీ ఉంటాయి మనకి తినడానికి కూడా. వేడివేడిగా ఇస్తారు మ్యాగీ కూడా. బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీ ఫొటోస్ వీడియోస్ తీసుకోండి. అంత దూరం వెళ్ళినప్పుడు అవి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా. 3rd డే వచ్చేసి పెహల్గాం వెళ్ళే రోడ్ అండి ఇది. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి. అక్కడ ఒక మన షాప్లోకి వెళ్ళాము. वैसे ही हमारी कश्मीरी भाषा में इसको कोंग बोला जाता है. ఇంకా అక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ చాలా బాగుంటాయండి. తక్కువ రేట్లో కూడా వస్తాయి. ఫ్రెష్గా ఉంటాయి. మీరు కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. వాల్నట్ చూసారు కదా, చాలా ఆయిల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి గ్రీన్ యాపిల్ ట్రీస్. ఇక్కడ కూడా ఫ్రెష్ జ్యూస్ ఉంటుంది. మేము ఏదైనా పికిల్స్ తీసుకోవాలంటే కూడా యాపిల్ పికిల్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయి. ఇది మినీ స్విట్జర్లాండ్ అంటారండి పెహల్గాంని. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. పెహల్గాం నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఈ రివర్స్ ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఇది కూడా వ్యూ పాయింట్. ఇక్కడ కూడా చాలా మంది వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు కొంచెం వర్షంగా కూడా అనిపించింది ఫ్రెండ్స్. అక్కడ బాగుంటుంది. అక్కడ పక్కనే మళ్ళీ యాపిల్స్, స్ట్రాబెర్రీ అన్నీ ఉంటాయి. చెర్రీస్ కూడా ఉంటాయి. నేను మా హస్బెండ్ చూసారు కదా, వ్యూని చాలా ఎంజాయ్ చేస్తున్నాం.
వ్యూని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ రిటర్న్ అయ్యాం ఫ్రెండ్స్. రిటర్న్ అయ్యేటప్పుడు కూడా కుంకుమ పువ్వు మనకు అక్కడే అవైలబుల్గా ఉంటుంది. కుంకుమ పువ్వు ట్రీస్ కూడా మీకు చూపించాను కదా, చాలా బాగుంటుంది. తర్వాత డల్ లేక్, శ్రీనగర్లో డల్ లేక్ లాస్ట్గా. డల్ లేక్ అయిపోతే ఇంకా ఆ రోజు అక్కడికి అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా జర్నీ మనకి రిటర్న్ అయిపోవడమే. అక్కడ నుంచి మేము డల్ లేక్లో కూడా ఫ్రెండ్స్ అక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి షాపింగ్తో సహా. అక్కడ నుంచి మనం ఇంకా రిటర్న్ అయిపోతే ఇంకా మళ్ళీ శ్రీనగర్ టు జమ్మూ, జమ్మూ టు ఢిల్లీ, ఢిల్లీ టు నెల్లూరు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను.